పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. మనం ఈ ఒక కండిషన్, ప్రీ డయాబెటీస్ అనే కండిషన్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు తెలిసిందే, ఇప్పుడు HbA1c 5.7 నుంచి 6.5 వరకు ఉన్న వాళ్ళని మనం ప్రీ డయాబెటీస్ రేంజ్లో ఆ స్పెక్ట్రంలో పెడతాం. అంటే ఇటువైపు లెఫ్ట్లో నాన్ డయాబెటిక్స్ ఉంటాయి, మధ్యలో ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటాయి, ఇటువైపు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. అంటే ఇవాల్టి ప్రీ డయాబెటిక్ పేషెంట్ రేపు డయాబెటిక్ అవ్వబోతున్నాడు అని అర్థం. అయితే చాలామంది ఇంకా డయాబెటీస్ రాలేదులే అని పెద్దగా సీరియస్గా తీసుకోరు ప్రీ డయాబెటీస్ని. కానీ చాలా స్టడీస్ జరిగాయి. ప్రీ డయాబెటిక్ పాపులేషన్లో వీళ్ళకి హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుందా, వీళ్ళకి కిడ్నీ డిసీజ్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందా, అంటే డయాబెటిక్ అవ్వకముందే. సో అంటే ఖచ్చితంగా వీళ్ళలో రిస్క్ పెరుగుతుంది అని ప్రూఫ్ ఉంది మనకి. సో ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఫ్యూచర్లో, అంటే నెక్స్ట్ 10 ఏళ్ళ తర్వాత అవ్వచ్చు, హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అవ్వచ్చు, దెన్ స్ట్రోక్ రిస్క్ అవ్వచ్చు, దెన్ కిడ్నీలో ప్రాబ్లమ్స్ వచ్చి, అంటే ప్రోటీనూరియా, యూరిన్లో ప్రోటీన్ పోయే కండిషన్ కూడా ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో ఉంటుందని ప్రూఫ్ ఉంది. కాబట్టి ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ నాన్ డయాబెటిక్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, ముఖ్యంగా మీరు టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవాలి అండ్ మీ BMI <22 ఉండేలాగా మీరు చూసుకోవాలి. ఎస్పెషలీ ఇండియన్ పేషెంట్స్కి బాడీ మాస్ ఇండెక్స్ మనం ఖచ్చితంగా 18 to 22.9 మాత్రమే ఉండాలి. 22.9 to 25 ఓవర్ వెయిట్ అంటాం, 25 దాటితే ఒబీస్ అంటాం. సో ఇండియాలో ఎస్పెషలీ థిన్ ఫ్యాట్ ఇండియన్ ఫినోటైప్ అంటాం. అంటే కాళ్ళు చేతులు సన్నగా ఉండి పొట్ట దగ్గర లావు ఉంటామని మనం థిన్ ఫ్యాట్ ఇండియన్ ఫినోటైప్ అంటాం. సో వీళ్ళలో ప్రీ డయాబెటీస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రీ హైపర్ టెన్షన్ కూడా, అంటే ఇంకా వీళ్ళకి మందులు వాడాల్సినంత తీవ్రంగా బీపీ రాలేదు కానీ రాబోతుంది అనేదాన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటాం. అలాగే ప్రీ డయాబెటీస్ కూడా. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు 6.1 ఫర్ ఎగ్జాంపుల్ HbA1c ఆర్ 6.2 అలా ఉన్నప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ ఒక డయాబెటిక్ పేషెంట్ ఎలా అయితే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాడో, డైట్లో కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించుకొని, దెన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎలా పెంచుకొని, దెన్ అఫ్కోర్స్ కొంతమంది ఒబీస్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా మనం మందులు ఇస్తాం టు హెల్ప్ దెమ్ బికమ్ నాన్ డయాబెటిక్. దానికి కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సెమాగ్లూటైడ్, టెరిజోపటైడ్, దెన్ క్యానోగ్లిఫ్లోజిన్ లాంటి మందులు, ఓర్లిస్టాట్ కానీ, ఏకార్బోజ్ మెట్ఫార్మిన్ కానీ, ఇవన్నీ కూడా ప్రీ డయాబెటిక్ పేషెంట్ని నాన్ డయాబెటిక్ వైపు దిశగా మళ్ళీ విధంగా కూడా హెల్ప్ చేస్తాయి. కాబట్టి డైట్, ఎక్సర్సైజ్ మీరు బాగా ఫోకస్ చేయాలి. అండ్ ముఖ్యంగా డైట్లో ఏంటంటే మీరు ఈ వైట్ రైస్, అంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అయిన వైట్ రైస్, ఇడ్లీ, దోశ, దెన్ మైదాతో కూడిన ఫుడ్స్ కానీ, షుగర్ ఇన్ ఎవ్రీ ఫామ్, అది బెల్లమైనా తేనె అయినా, ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలి. అండ్ సాల్ట్ ఇంటేక్ కూడా తగ్గించాలి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా, అంటే వాళ్ళ బీపీ 130/85 ఉన్నా కూడా మీరు సాల్ట్ ఇంటేక్ ఖచ్చితంగా తగ్గించాలి. అండ్ దెన్ ఎగ్ ఎల్లో మీరు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఫ్రైడ్ ఫుడ్ తీసుకోకూడదు. ఏది ఫ్రై చేసినా వాటిలో ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ పెరిగి మీకు హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయాలి. దెన్ రెడ్ మీట్, అంటే మటన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడమే మంచిది. ఫిష్ ఆర్ చికెన్ తీసుకోవచ్చు, కానీ అది బాయిల్డ్ అయితేనే, నాట్ ఫ్రైడ్. సో అట్లా ఘీ వాడకం కూడా మీరు తగ్గియాలి. సో ఇవన్నీ అంటే ఈ ఐటమ్స్ అన్నీ మీరు తీసుకోకూడదు. ఇంకొక వైపు ఏం తినచ్చు అంటే ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు 3 నుంచి 4 వరకు. మీకు మీ నెఫ్రాలజిస్ట్ కానీ, మీ ఫిజిషియన్ కిడ్నీ ఫంక్షన్ బాగుంది, మీరు 3 to 4 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా యూ కెన్ డెఫినెట్లీ టేక్. ప్రోటీన్ ఇంటేక్ పెరిగినప్పుడు కిడ్నీ మీద ఒత్తిడి ఉంటుంది అనే ఒక మిస్కన్సెప్షన్ ఉంది. మనం ఇండియన్ డైట్లో ఇన్ఫ్యాక్ట్ మనం 20 grams per day కంటే 25 or 30 grams కంటే ఎక్కువ తీసుకోము. మన బాడీ వెయిట్ 70 వరకు ఉంటుంది కాబట్టి. సో 1 gram per kg per day మీరు ప్రోటీన్ తీసుకోవచ్చు సేఫ్గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్ఫ్యాక్ట్. కాబట్టి మీరు ఎగ్ వైట్ ఇంటేక్ పెంచాలి. ఫిష్ అండ్ చికెన్ ఇంటేక్ పెంచుకోవచ్చు. దాల్స్ అన్నీ కూడా మంచివే, మూంగ్ దాల్, తూర్ దాల్, ఉరద్ దాల్, దెన్ సోయా, చనా, రాజ్మా, బీన్స్, దెన్ పీస్, పల్లీలు, బఠానీలు కూడా బాయిల్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. అన్ని రకాల బీన్స్ మంచివే. దెన్ వెజ్జీస్లో టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకలీ, లెటస్, దెన్ క్యాప్సికమ్, స్పినాచ్ లాంటివి కూడా మీరు ఇంక్రీజ్ చేయాలి వీటి ఇంటేక్. ఇన్ఫ్యాక్ట్ 2 meals లంచ్, డిన్నర్లో ఖచ్చితంగా ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి. రైస్ అండ్ రోటీ ఇంటేక్ ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. సో టోటల్గా మనం ఏం చేస్తున్నాం, సింపుల్ కార్బ్స్ బాగా తగ్గించి కాంప్లెక్స్ కార్బ్స్ కూడా తీసుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే అవ్వాలి. అంటే తినగానే ఈజీగా డైజెస్ట్ అవ్వని ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో డైట్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ డయాబెటీస్ మేనేజ్మెంట్. ప్రీ డయాబెటీస్ని నాన్ డయాబెటిక్ చేయడానికి కూడా ఈ డైట్ హెల్ప్ అవుతుంది. దెన్ అఫ్కోర్స్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ముఖ్యం.
మీరు కార్డియో చేయాలి. కార్డియో అంటే సైక్లింగ్, ట్రెడ్మిల్, స్విమ్మింగ్ లాంటివి. దెన్ వెయిట్స్ కూడా, రెసిస్టెన్స్ ట్రైనింగ్ కూడా మీరు చేయాలి. మజిల్ బల్క్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఒకవైపు డైట్, ఇంకోవైపు ఎక్సర్సైజ్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ మందులు ఇలా వాడితే ప్రీ డయాబెటిక్స్ని మనం నాన్ డయాబెటిక్ చేయొచ్చు. కొంతమంది ఎర్లీ ఆర్ ఇప్పుడే స్టార్ట్ అయిన డయాబెటిక్ పేషెంట్స్ని కంప్లీట్గా నాన్ డయాబెటిక్ దిశగా కూడా మనం రిమిషన్ దిశగా తీసుకెళ్ళచ్చు. మనం ఫ్యాటీ లివర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా అండర్ ఎస్టిమేటెడ్ ఆర్ అండర్ స్ట్రెస్డ్ ఆర్ పెద్దగా అవగాహన లేని ఆర్ ఉన్నా కూడా చాలామంది దీన్ని సీరియస్గా తీసుకోని సబ్జెక్ట్ ఇది. అంటే లివర్లో ఫ్యాట్ అనేది సహజమే, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది అందరికీ ఉంటుంది అని చాలామంది కేర్లెస్గా ఉంటుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇవాల్టి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ రేపు గ్రేడ్ 2 అవ్వచ్చు. ఫైబ్రోసిస్, లివర్లో ఉన్న ఫ్యాట్ పెరగటం వల్ల అది ఫైబ్రోటిక్ చేంజెస్ అవ్వటం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అది మెల్లగా ఇట్ మే లీడ్ టు క్రానిక్ లివర్ డిసీజ్ ఆర్ సిరోసిస్. అంటే లివర్ కుచించుకుపోవటం ఫైబ్రోసిస్ వల్ల సైజ్ దగ్గర నుంచి నార్మల్గా సాఫ్ట్గా స్పాంజీగా ఇలా ఉండాల్సిన లివర్ అది కుచించుకుపోయి ఇలా ఫిక్స్డ్గా చిన్నగా అయ్యి ఫైబ్రోటిక్ అయినప్పుడు బ్లడ్ సప్లై ఈజీగా వెళ్ళలేక ఇటు అంటే 100% బ్లడ్ వెళ్ళాల్సిన నార్మల్ లివర్కి ఫైబ్రోటిక్ ఆర్ సిరోటిక్ లివర్లో బ్లడ్ ఓన్లీ 20% 30% ఇటువైపు వెళ్తుంది, ప్యూరిఫై అయ్యి. సో మిగిలిన 70% బ్యాక్ ఫ్లో వల్ల స్ప్లీన్, దెన్ మేజర్ ఆర్గన్స్, కొన్ని స్టమక్లో ఉన్న ఆర్గన్స్, స్ప్లీన్ ఎస్పెషలీ సైజ్ పెరుగుతూ పోతుంది. స్ప్లీన్ సైజ్ పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ప్లేట్లెట్స్ పడిపోవడం అవ్వచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్. ఇవన్నీ క్రానిక్ లివర్ డిసీజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అయితే సిఎల్డి, క్రానిక్ లివర్ డిసీజ్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ నాష్, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్. అది అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా వచ్చే లివర్ ప్రాబ్లం. ఇది ఇవాల్టి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఎలా అయితే రేపు గ్రేడ్ 2 అని ఇంకా ప్రోగ్రెస్ అవుతూ పోతుందో, అది ఆల్కహాల్ కనుక మీరు యాడ్ చేస్తే దానికి ఆల్రెడీ ఉన్న ఫ్యాటీ లివర్కి మీరు రెగ్యులర్గా 3 times ఆర్ మోర్ ఆల్కహాల్ తీసుకుంటే ఖచ్చితంగా లివర్లో ఉన్న ఫైబ్రోసిస్ పెరుగుతుంది. అండ్ ఆ ఫైబ్రోసిస్ అనేది ఒక్కోసారి ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్తుంది. ఇంకా అప్పుడు మనం ఎంత మందులు ఇచ్చినా అది వేస్టే అవుతుంది. సో ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మీరు టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవాలి. దానికి మందులు అందుబాటులో ఉన్నాయి. మీ ఫ్యాటీ లివర్ రివర్స్ చేయడానికి కూడా టెర్జపటైడ్, సెమాగ్లూటైడ్ హెల్ప్ చేస్తాయి. ఇంకా వేరియస్ మందులు కూడా ఉన్నాయి. విటమిన్ ఈ కూడా హెల్ప్ చేస్తుంది. పయోగ్లిటజోన్ కానీ, దెన్ సారోగ్లిటజార్ కానీ, దెన్ ఇన్ఫ్యాక్ట్ సింపుల్ డైట్ చేంజెస్లోనే మీరు కనుక కార్బ్ ఇంటేక్ బాగా తగ్గించి, ఫ్యాట్ ఇంటేక్ తగ్గిస్తూ, దెన్ ఎక్సర్సైజ్ చేస్తూ, మంచి హైడ్రేషన్ కనుక చేస్తే ఖచ్చితంగా లివర్ డీటాక్సిఫికేషన్లో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఫ్యాటీ లివర్ నుంచి కూడా టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గుతూ కనుక వస్తే, అంటే మీ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ కనుక 18 to 22.9 ఉండేలాగా మీరు చూసుకుంటే కూడా ఖచ్చితంగా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ని నార్మల్ ఫ్యాటీ లివర్గా ఒక 6 months టైంలో మీరు అలా చేయగలుగుతారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.